హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం వెండి ధరల్లో మనకు భారీగా హెచ్చుతగ్గులు అనేది కనిపిస్తా ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే బంగారం భారీగా తగ్గినప్పటికీ కూడా మొన్న అంతకు ముందు రోజులు మొత్తం చూసుకుంటే విపరీతంగా కూడా పెరుగుదల అనేది కనిపించింది. ప్రధానంగా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్నటువంటి యుద్ధం పరిస్థితుల నేపథ్యంలోనే ఇటు బంగారం వెండి ధరలు విపరీతంగా కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే తులం బంగారం పైన కేవలం 490 రూపాయలు మాత్రమే తగ్గింది. సో ఈ నేపథ్యంలో తులం బంగారం 24 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1,70,000గా మనకి కనిపిస్తా ఉంది. దీంతో పాటు 22 క్యారెట్స్ గోల్డ్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 1,55,850గా కనిపిస్తుంది. అయితే వెండిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తులం కేజీ వెండి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం 3,15,000గా కూడా మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అయితే అందరూ కూడా నిపుణులు చెప్పేది ఏంటంటే ఇటు యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కానీ అందరూ సురక్షితమైన పెట్టుబడి బంగారాన్ని భావించడంతో ఎక్కువగా పెట్టుబడులు అన్ని కూడా బంగారంలో పెడుతున్న నేపథ్యంలో బంగారం వెండి ధరలు రానున్న రోజుల్లో కూడా బాగా పెరుగుతాయనే చెప్తున్నారు. తులం 2 లక్షల వరకు కూడా చేరే అవకాశం ఉందని అయితే నిపుణులు అయితే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో బంగారంలో ఎవరు పెట్టుబడి పెడతారో వాళ్ళకి లాభాల పంటగా ఉన్నప్పటికీ కూడా దీన్ని కొనుగోలు చేయాలని చూసేటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ. Subscribe to One India and never miss an update.